వెల్కమ్ టు ఆశా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటానో చెప్తానండి. ఫస్ట్ ముందుగా చేపలు తీసి మనం ఏవైతే ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకున్నామో చేపలు తీసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 నుంచి 3 నుంచి 4 వెల్లుల్లి రబ్బలు తీసుకొని బరకగా దంచుకోండి. రోల్లో దంచుకుంటే బరకగా బాగుంటాయండి. సో ఇక్కడ నేను ఫిష్ ఫ్రైకి తీసుకున్న చేప ముక్కలు, దాంట్లో తగినంత కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు పొడి, తర్వాత ఇక్కడ మనము క్రష్ చేసి పెట్టుకున్న ఆ మసాలా కూడా వేసేసి ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. సో వేసుకొని బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1 to 2 అవర్స్ తర్వాత ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయనండి, డీప్ ఫ్రై కాకుండా చెప్తున్నాను. నేను డీప్ ఫ్రై ఎప్పుడు చేయను, నేను ఆయిల్ యూస్ చేయలేను కనుక. సో ఆయిల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం మసాలా అంతా పట్టి పెట్టాం కదండి, ఆ ఫిష్ని వేసేసుకోండి. కాకపోతే ఈ టైంలో మనం 1-2 ముక్కలు మాత్రం వేయించుకోగలం ఒకసారికి, తక్కువ ఆయిల్ వేసుకోవడం వల్ల. చూడండి ఇక్కడ ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా, రెండో పక్క కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో బాగా ఫ్రై అయిపోయింది, చాలా వరకు 80% కుక్ అయింది అనుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని 4 చీలికలుగా చేసుకొని దాంట్లో వేసుకుంటానండి. ఈ ఫ్లేవరు నాకైతే చాలా ఇష్టం, ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆ ఫిష్కి. నేనైతే మాత్రం ఇలా ఇష్టంగా తింటానండి. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ దాంట్లోకి వెళ్ళిపోయి, సో ఆ పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ ఫిష్ అయితే చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇట్లాంటి ఫిష్ ఫ్రై ఏంటంటే అండి, నేను కొంచెం క్రంచీగా తింటాను. నేనే కాదు, మా ఇంట్లో అందరమే క్రంచీగా తింటాము, సాఫ్ట్గా తినమండి. చూడండి ఇక్కడ చూపిస్తాను, మీరు కావాలంటే చూడండి. ఫిష్ క్రంచీగా ఉంటుంది. నేను వించేటప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అయితే నాకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.